ఫ్యామిలీ మెన్ 3 సీజన్ చూసినప్పుడు ఒక కమ్యూనిటీ గురించి వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుద్ది. అండ్ ద కమ్యూనిటీ ఈస్ అ తమిళ్ గ్రూప్ సెటిల్డ్ ఇన్ ద బార్డర్ విలేజ్ కాల్డ్ మోరే. అసలు ఈ గ్రూప్ ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు అనే డీటెయిల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. డ్యూరింగ్ ది ఇయర్ 1900 ఆ టైంలో, బ్రిటిష్ కొలోనియల్ టైంలో చాలామంది భారతదేశంలో ముఖ్యంగా తమిళియన్స్ని బర్మా లేదా మయన్మార్ శరణార్థులుగా పట్టుకెళ్లారు. ముఖ్యంగా రైస్ అండ్ రబ్బర్ ఫ్యాక్టరీస్లో పనిచేయడానికి. 1900 నుంచి 1960 వరకు ప్రశాంతంగా బతికిన వీళ్ళు అరౌండ్ 1960 టైంలో బర్మాలో సైనిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అక్కడ పరిశ్రమలను వ్యాపారం జాతీయం చేయడంతో వేల మంది భారతీయులు, ముఖ్యంగా తమిళులు తమ ఆస్తులు కోల్పోయి తిరిగి భారతదేశానికి రావాల్సి వచ్చింది. దెన్ కొంతమంది తిరిగి మోరేకు చేరుకున్నారు. ఆల్మోస్ట్ 70 years వరకు బర్మాలో ఉన్న వీళ్ళు చెన్నైలో సెటిల్ కాలేక దే వాంటెడ్ టు సెటిల్ బ్యాక్ ఇన్ బర్మా. కానీ బోర్డర్ విలేజ్ దగ్గర ఆపేయడంతో వీళ్ళు చాలా సంవత్సరాలు మోరే దగ్గరే సెటిల్ అవ్వాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆల్మోస్ట్ 1992 వరకు ది గాట్ సెటిల్డ్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్ ఆఫ్ మోరే. ఆల్మోస్ట్ 1500 మంది పాపులేషన్తో ఈ పట్టణంలో సగానికి పైగా వీళ్ళే ఉండేవాళ్ళు. అయితే 1992లో జరిగిన అల్లర్ల వల్ల కావచ్చు లేదా ఇతర కారణాల వల్ల కావచ్చు ఇప్పుడు దాదాపు 3000 నుంచి 3500 కుటుంబాలకు తగ్గింది. బట్ స్టిల్ మోరేలో ఇప్పటికీ సిమెంట్ అండ్ వుడ్ ఇండస్ట్రీ మేజర్గా వీళ్ళ హోల్డ్లోనే ఉంటుంది. ది ఆల్సో హ్యావ్ ఎ తమిళ్ సొసైటీ కాల్ తమిళ్ సంఘం. ఈస్ట్ ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ టెంపుల్ అయిన శ్రీ అంగళ పరమేశ్వరి టెంపుల్ కూడా వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోగలిగారు. ప్రతి ఇయర్ మార్చ్ మరియు ఏప్రిల్ మధ్య తిమితి లేదా అగ్నిగుండాల పండుగ కూడా ది సెలబ్రేటెడ్ బిగ్ టైమ్. తమ ప్రాంతాన్ని వదులుకోలేకపోయిన తమిళ్ సొసైటీ ఈజ్ అ యూనిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెసిలియంట్ డయాస్పోరా కమ్యూనిటీ దట్ హ్యాస్ షేప్డ్ ది హిస్టరీ, ఎకానమీ అండ్ మల్టీకల్చరల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద బోర్డర్ టౌన్.